ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పండి. రాధా ప్రసాదులు ఇంటికొచ్చారా? అడుగుతున్నది మిమ్మల్నే. హారిక వచ్చారు మావయ్య. వాళ్ళని ముందు చూసింది నేనే. తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకొని కూర్చోమన్నాను. ఆ తర్వాత వాళ్ళు కూర్చున్నారు. అత్తయ్య వచ్చేలోపు కాఫీ ఇద్దామని కిచెన్లోకి వెళ్ళాను. తర్వాత నేను కాఫీ తెచ్చాను మామయ్య గారు, కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ, ఈలోగా ఏం జరిగిందంట? ఆ వచ్చిన వాళ్ళు ఈ ఇంటి వియ్యింకుల స్థానంలో ఉన్న వ్యక్తులని తెలుసుకోకుండా అవమానించారు. కనీసం కాఫీ నీళ్ళైనా తాగకుండా, ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కకుండా ఇన్సల్ట్ చేసి మరీ బయటికి సాగనంపారు. ఏంటి, ఏదో పెద్ద అపరాధం జరిగినట్టు వాళ్ళంతగా వెనకేసుకొస్తున్నారు? వాళ్ళొచ్చింది నిన్ను పరామర్శించడానికి కాదు, నిన్ను నన్ను కలవటానికి కూడా కాదు, కూతుర్ని చూడటానికి, అల్లుణ్ణి పలకరించడానికి. కానీ ఇక్కడ కూతురు కనిపించలేదు సరికదా. కూతురు మీద అభాండాలు వేసినందుకు కుమిలిపోతూ నా దగ్గరికి వచ్చాడు. నమ్మి మా బిడ్డరిచ్చినందుకు ఇంత ద్రోహం చేస్తావా అని ఒక ఆడపిల్ల తండ్రిగా కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను కడిగేసి మరీ వెళ్ళాడు. ఏంటి, మిమ్మల్ని అడిగేంత ధైర్యమా వాళ్ళకి? వాళ్లకున్నది మనల్లా కోట్ల ఆస్తి కాదు, ఆత్మాభిమానం. డబ్బుతో ఖరీదు కట్టలేని నిజాయితీ. అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ ధైర్యం. ఇంత అడుగుతున్నా ఎవరు మాట్లాడరేంటి? వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసిన ఆ వ్యక్తి ఎవరు? మేఘనక్క. ఓహో, ఏంటమ్మా ఈ మధ్య నువ్వు ప్రక్షాళన కార్యక్రమాలేవో మొదలుపెట్టినట్టున్నావు? ఒకవేళ వాళ్ళ ప్లేస్లో మీ అమ్మా నాన్నలుంటే, వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు నేను వాళ్ళని అంతలా అవమానించుంటే నీకెలా ఉంటుంది? మీరనే పరిస్థితికి వాళ్ళని తీసుకురాను మావయ్య. ఉషా కూడా ఆ రోజు అలాంటి పరిస్థితిలో లేదమ్మా. నిందలు వేసి పంపడమే మన లక్ష్యం అయితే ఇక నిజాలతో పనేంటంట? అంటే ఉష మీద నిందలు వేసి పంపించామని ఇప్పటికీ మీరు నమ్ముతున్నారన్నమాట? ఖచ్చితంగా. ఉషా మీద అభాండాలు వేయటానికి సహకరించిన మేఘన ఇప్పుడు ఉషా తల్లిదండ్రులు బయటికి వెళ్లటానికి కూడా ఎందుకు కారణమైందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మావయ్య, ఈ ఇంటి ప్రతిష్ట ఆరిపోతున్న దీపంలా ఉంటే నేను జస్ట్ చేతులు అడ్డం పెట్టాను. చేతులు అడ్డం పెట్టి దీపం ఆరిపోకుండా కాపాడు. కాని ప్రేమ మరింత ఎక్కువై చేతులు హద్దులు దాటి జరిపితే మొత్తం చేతులే కాలిపోతాయమ్మా. అంటే ఏంటి మావయ్య, నేను తప్పు చేశానా? నువ్వు చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదమ్మా, కాని ఖచ్చితంగా మీ అత్తయ్య మాత్రం పెద్ద తప్పు చేసింది. ఏంటి, ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడతారు? అవును కిరణ్మయ్య, ఇంటి పెద్దగా నువ్వు అందరికీ ఆదర్శంగా ఉండాలి తప్ప పరోక్షంగా వాళ్ళు తప్పు చేయటానికి ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఎస్, ఇప్పటికే నువ్వు చాలా పోగొట్టుకున్నావు కిరణ్. నీ జీవితంలో నువ్వు ఏదైనా పోగొట్టుకో, కానీ నిన్ను నువ్వు మాత్రం పోగొట్టుకోకు.
మనిషిగా ఉండటానికి ప్రయత్నించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని మనుషులుగా బ్రతకమని ప్రోత్సహించు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు, నన్ను ప్రశాంతంగా ఉంచగలవు. జరిగిన అనర్థానికి అందర్నీ శాసించే అత్తయ్య ఈ రోజు శ్వాస వదిలేసిన మనిషిలా బ్రతుకుతుంటే దీనికి కారణమైన ఉషా తల్లిదండ్రుల్ని నేను నిలదీసి ప్రశ్నించడం తప్పవుతుందా? ఎందుకు సంజయ్? ఎందుకు నన్ను నిన్ను ఇంట్లో అందరూ పరాయి వ్యక్తుల్లాగా ఎందుకు చూస్తున్నారు? ఆర్థికంగా ఎవరికి ఏ లోటు లేకుండా బ్రతికిస్తున్నా ఈ ఇంటి పెద్ద కొడుకు భార్య నేను. ముద్దు ముచ్చట లేకుండా ఎప్పుడు కంపెనీలోనే బిజీగా ఉంటున్న భర్తని చూసి అందరిలాగా నేనెందుకు జీవితాన్ని అనుభవించలేకపోతున్నానే అనే దుఃఖాన్ని నేను దిగుమింగుకొని బ్రతుకుతున్నా ఒక కోటీశ్వరుడు బిడ్డని నేను. చూశారుగా వాళ్ళు మనకెంత గౌరవం ఇస్తున్నారనేది. అంతెందుకు సంజయ్, ఏ రోజైనా ఇంటి వ్యవహారాలు మావయ్య గారు నీతో వచ్చి మాట్లాడారా? పెద్ద కోడలుగా నేను జోక్యం చేసుకుంటే ఆయన భరించగలుగుతున్నారా? అనవసరమైన సమయాల్లో నేనేదో వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నట్టు అంతెత్తున లేస్తున్నారే తప్ప, ఇదిగో నా పెద్ద కొడుకు అవతల కష్టపడుతున్నాడు, ఇక్కడ జరిగే ప్రతి సంఘటన వాడి నోటీస్కి వెళ్లాలని అనుకుంటున్నారా? లేదే, ఏదీ లేదు. కావాలంటే తరుణ్ణి పిలుస్తారు, అంతకీ అవసరమైతే హారికను కూడా పిలుస్తారు. అంతెందుకు మీ చెల్లెలు రేణుకిచ్చే గౌరవం కూడా నీకివ్వడం లేదే? చెప్పు సంజయ్, మాట్లాడు. నేనేమైనా తప్పన్నానా? నా భర్తకి అవమానం జరిగిన చోట వీళ్లతో కలిసి ఉండాలని నేనెలా కోరుకుంటాను? ఇంకా ఆపుతావా? అలా అరవడం కాదు సంజయ్, నేనన్న మాటలకి అర్థం తెలుసుకో. తెలుసుకుంటున్నాను. నిజంగా తెలుసుకుంటే ఇక మానేసి ఈ కంపెనీని ఉద్ధరించడం కోసం మనం పెట్టిన సంతకాలు ఇవన్నీ ఆపేసి డాక్యుమెంట్లన్నీ చించేసి ఈ ప్రాపర్టీ వాళ్ళకి మిగిల్చేసి నాతో పాటు వచ్చేసి ఇంకా ఏ లోటు లేకుండా నా పుట్టింట్లో నువ్వు ఆనందంగా బ్రతికే అవకాశం నేను కల్పిస్తాను. ఇంకా అలా చూస్తావేంటి? ఇక ఈ ఆస్తులు ట్రాన్స్ఫర్ల గురించి ఆలోచించడం మానేసేయ్. కుదరదు. చూడు మేఘనా, నాకు ఆస్తులు కావాలి, అవి మనకే రావాలి. రేపు ఇలాగే ప్రవర్తిస్తే వీళ్ళందరూ నోరు నొక్కి ఒక మూలను పడేసి ఇచ్చింది తీసుకుంటూ పెట్టింది తింటూ మూసుకొని పడుండమని నేను శాసిస్తాను. సబాష్, కొంచెం ట్రాక్లో పడ్డావు పురుషోత్తమా. ఎందుకంటే ఒక కాలటు ఒక కాలిటు పెట్టి ఇంతకాలం ఆలోచిస్తున్న నువ్వు ఇప్పుడు కొద్దో గొప్ప నా ఆలోచనల దగ్గరకు వచ్చావంటే ఇంకెంత. మొత్తం అందరినీ నువ్వు అసహించుకునేట్టు చేయడం నాకు పెద్ద పనేం కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ గురించే, నీలో వస్తున్న మార్పు గురించే. ఏం పర్వాలేదు, నేను కూడా అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక నుంచి ఏం చేయాలో నేను నిర్ణయించుకునే అవకాశం వాళ్లే కల్పించారు కాబట్టి ఆ రూట్లోనే ప్రయాణం మొదలు పెడతా. గుడ్, మంచి నిర్ణయానికి వచ్చావురా మగడా.